హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో నాకు తెలుసు చాలా రోజుల నుంచి చాలా మంది నా పాత 5-6 వీడియోస్ నుంచి చూస్తున్నారు. మనం ఒక దాని గురించి ఫైట్ చేస్తామని అందరికీ తెలుసు. సో అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మనం ఆ ఫైట్లో ఓడిపోయాం, కానీ గెలిచాం. సో ఇలా ఎందుకంటే నేను ఓడిపోయామని గెలిచామంటే వీడియో మొత్తం మీకు క్లియర్గా లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనమాట. సో మన పాత 5 వీడియోస్ నుంచి మనం దేని గురించి ఫైట్ చేస్తున్నామంటే, మా రూమ్లో ఒక గుజరాత్ అబ్బాయి వచ్చి నా కార్ని గుద్ది మన ముందంతా మా మిగతా 3 రూమ్మేట్స్ ముందు వాడు చాలా పతిత్తులు యాక్ట్ చేశాడు అనమాట. అంటే ఎలా అంటే నేనే గుద్దాను, నేనే రిపేర్ చేస్తాను అంతా మాట్లాడి, వన్స్ మన ఇన్సూరెన్స్ కంపెనీ పోలీస్ రిపోర్ట్ ద్వారా వెళ్ళిన తర్వాత లాస్ట్ మూమెంట్లో వాడు ప్లేట్ తిప్పేశాడు అనమాట. ఆ ప్లేట్ తిప్పేసిన తర్వాత కూడా మన యూట్యూబ్ వీడియోలో ప్రతి వీడియోలో వాడు చేశాడు. మన లాస్ట్ వీడియో కానీ మీరు క్లియర్గా చూసారంటే 23 మినిట్స్ వీడియో ఉంటుంది. ఆ వీడియోలో వాడు ప్లేట్ ఎలా తిప్పేసాడో మనకు అర్థమైపోయింది అనమాట. సో ఈ దేశంలో బేసికల్లీ కెనడాలో నువ్వు నిజాయితీగా ఉంటే బతకడం చాలా కష్టం. చాలా లూప్ హోల్స్ ఉంటాయి, ప్రతి ఒక్క దాంట్లో చాలా లూప్ హోల్స్ ఉంటాయి. సో మాకు చాలా లూప్ హోల్స్ తెలుసు, కానీ మేము ఎప్పుడు మోసం చేద్దామని నాకు ఎప్పుడు అనిపించలేదు అనమాట. కానీ ఇలాంటి ఇంజస్టిస్ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, మనం ఎందుకు నిజాయితీగా బతికి కూడా వేస్ట్ కదా, ఇలా మోసం చేసే వాళ్ళందరూ గెలుస్తున్నారని చెప్పేసి. సో ఏమైందంటే మనోడు మొత్తం డ్రామా ఆడేసి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి అబద్ధం చెప్పాడు. సో మనం ప్రూఫ్ ప్రజెంట్ చేయాలన్నమాట. బేసికల్లీ ఇలాంటి జరిగిన వాటిల్లో ప్రూఫ్ అంటే సీసీ కెమెరా ఎవిడెన్స్, అంటే గుద్దినప్పుడు ఏమైనా సీసీ కెమెరా ఎవిడెన్స్ ఉంటే అది ప్రూవ్ అయిపోయింది. అది లేదు మన దగ్గర, ఎందుకంటే మన ఇంటి బ్యాక్ సైడ్ లో ఎక్కడ సీసీ కెమెరాస్ లేవు. సో మనం ఒక వీడియో రికార్డ్ చేసామా, వాడు మనతో పాటు ఎంత ఫ్రెండ్లీ ఉన్నాడు వీడియోలో, మొత్తం ఎంత కమల్ హాసన్ కూడా ఇంత లెవెల్లో యాక్టింగ్ చేయడం అనమాట. మనోడేంది మన పక్కనే వచ్చాడు, మనం మాట్లాడుతున్న ఈమెయిల్స్ అన్నిటికీ నవ్వుతూ ఉన్నాడు. మీరు లాస్ట్ 5 వీడియోస్ మాత్రం మిస్ చేయకుండా చూస్తే అసలు ఇదంతా సినిమా తీస్తే ఆస్కార్ లెవెల్లో హిట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు మనోడు వీడియోస్లో. ఓకేనా, వాడు మన ముందు నవ్వుతూ మొత్తం చేస్తూ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి ప్లేట్ తిప్పేశాడు. సో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి మెయిన్ కావాల్సింది ఏంటి, కానీ వాడు మన ఎంత స్మార్ట్ కూడా తెలుసా, మన వీడియోస్లో ఎక్కడ మనం అంతే చెప్తున్నాం నువ్వే గుద్దావు కదా అంటే వాడు నవ్వుతున్నాడు, ఎస్ చేస్తాను, ఎక్కడ వాడు నోట్ లోపల నుంచి నేనే హిట్ చేశానని మాట ఎక్కడ రానిలేదు. ఎందుకంటే మనవాడు పాత ఇండియాలో ఉన్నప్పుడు లాయర్ అనమాట. బేసికల్లీ ఆ తెలివితేటలన్నీ ఇక్కడ చాలా ఉపయోగించాడు. సో మా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి మెయిల్స్, థ్రెటనింగ్ అన్ని మెయిల్స్ పంపించేశాను. బేసికల్లీ అసలు వాడు గుద్దకపోతే మీ అమ్మ మొగుడిచ్చి గుద్దాడు అన్నట్టు నాకు ఈమెయిల్ పెట్టిన వాళ్ళకి. సో వాడు ఈమెయిల్ అంతా చెక్ చేసిన తర్వాత నాకు చెప్పాడు, ఇది చాలా బాధాకరమైన విషయం, కానీ మన దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు అవతల పక్క నుంచి గుద్దినట్టు. సో మనం ఈ కేసుని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం, కానీ ఎండ్ చేస్తున్నాం కాబట్టి సో దీనికి కావాల్సిన డిడక్టబుల్స్ అంతా నీ మీదే పడిద్ది. బట్ నీ కేసుని మాత్రం మేము స్పెషల్గా తీసుకొని సపరేట్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి నీ ఇన్సూరెన్స్కి నీకు ప్రజెంట్ అయితే 0 వేస్తున్నాము. నువ్వు ఎట్లా ఇండియాలో లేవు, నువ్వు ఎట్లా కెనడాలో కూడా లేవు కాబట్టి ఇన్సిడెంట్ అయినప్పుడు ఎవరో గుద్దేసి పారిపోయారు, హిట్ అండ్ రన్ అనే కేసు పెడతా ఉన్నారు. బేసికల్లీ ఇప్పుడు నేను హిట్ అండ్ రన్ స్టార్టింగ్లోనే పెట్టేయచ్చు, ఎందుకంటే మనకి వీడు గుద్దాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి మనకి హిట్ అండ్ రన్ అవసరం లేదు, ఎందుకంటే మన దగ్గర కల్పిట్ ఉన్నాడు. కానీ వీడు చాలా తెలివంతో ఉపయోగించి వాడు దాని లోపల నుంచి బయటకు వచ్చేసి మన కేసుని హిట్ అండ్ రన్కే వెళ్ళిపోయింది బేసికల్లీ. సో ఇప్పుడు మనం మంది మిస్టేక్ కాదు, ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారని వాళ్ళు ట్రమ్ చేసి మన డిడక్టబుల్ 0 అని పెట్టేశారు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ పెద్ద లూప్ హోల్ ఉంది. సో మనం గెలిచేసాం అంటే మనం ఏం డబ్బులు కట్టక్కర్లేదు, కానీ మనకు ఆ ఈమెయిల్లో ఉంది 12th తర్వాత ఏదైనా రెంటల్ కార్ బిల్స్, స్టోరేజ్ స్పేస్ బిల్ నువ్వే కట్టాలి అని మనం స్టార్టింగ్లో మాట్లాడారు కదా. సో దాని గురించి టాపిక్ వచ్చిందన్నమాట. వీళ్ళు ఏమంటారు, నేను డిడక్టబుల్ 0 చేశాము, కానీ మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఆ 12th తర్వాత రెంటల్ ఛార్జెస్ అలాగే స్టోరేజ్ మనీ నువ్వు కట్టాలి అని నాకు ఈమెయిల్ చేశారనమాట. సో ఇప్పుడు నేనేమంటున్నాను, అదే డబ్బులు నాకు కావాలంటే నేను స్టార్టింగ్గా డిడక్టబుల్స్ కట్టామని కదా. మనం ఎప్పటికైనా ఏం చెప్పాలంటే మన దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని అన్నట్టు మాట్లాడాలి. వన్స్ మన దగ్గర నుంచి ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు వెళ్ళిపోతే వాళ్ళు మనకైతే 100% మనకి డబ్బులు వెనక్కి ఇవ్వరు, ఎందుకంటే ఒకసారి మన డబ్బులు వెళ్ళిపోతే మళ్ళీ డబ్బులు మనకి ఎందుకు వెనక్కి వస్తాయి, అవి రావు అనమాట. సో మన దగ్గర ఇంకో ఆప్షన్ లేదు. అన్ఫార్చునేట్లీ మనం ఏం చేయాలంటే ఆ రెంటల్ ఛార్జెస్ అలాగే ఆ కార్ పెట్టుకున్న మెకానిక్ షాప్లో స్టోరేజ్ దానికి మనం మనీ పే చేయాలి. సో ఇది అరౌండ్ 50,000 దాకా అవ్వచ్చని నేను అంచనా వేస్తున్నాను. ఇంతకన్నా కొంచెం ఎక్కువ కూడా అవ్వచ్చు, 50,000 to 70,000 అవుతుంది ఈ స్టోరేజ్కి అలాగే రెంటల్కి. మనం ఈ డబ్బుల కోసం కూడా స్మార్ట్గా మనం కూడా ప్లే చేద్దాం, ఎందుకంటే వాళ్ళు చాలా తెలివిగా ప్లే చేసినప్పుడు మనం కూడా చాలా తెలివిగా ఉండాలి. ఫస్ట్ అయితే నేను డబ్బులు కట్టేస్తాను, దాని తర్వాత నేను మిగతా అంతా వాళ్ళతో మనం ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకూడదు. నేను జస్ట్ ఒక 10 minutes, అది కూడా నా సొంత ఈమెయిల్ కాకుండా ChatGPTలో దీని గురించి ఈమెయిల్ పెట్టి ఈమెయిల్ వాళ్ళకి పంపిస్తుంటాను. సో ఇంకా మన ఫైట్ అంతా మొత్తం ఈమెయిల్లో ఉండేది. సో మనం దీని గురించి ఎక్కువ టైం వేస్ట్ చేయడం కానీ ఎక్కువ ఆలోచించడం కానీ అవసరం లేదు, ఎందుకంటే 70,000 అంటే పెద్ద విషయం కాదు, కానీ మనకి 70,000 వల్ల అసలు మనుషులు ఎలా ఉంటారని అర్థమైపోయింది. సో మీకు ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. బేసికల్లీ మన తెలుగు వాళ్ళు కాకుండా మన అందరినీ అలా జడ్జ్ చేయలేం, కానీ
మన పైనుండే ఇండియన్స్, నార్త్ ఇండియన్ ఇట్లా చూసావా, వీళ్ళందరినీ ఎంత దూరంగా పెడితే అంత బాగుండిద్ది. చూడ్డానికి మంచిగా ఉంటారో, మన ముందు నవ్వుతూ యాక్ట్ చేస్తారు, కానీ వాళ్ళ బుద్ధులన్నీ ఇంతే ఉంటాయి. మనోడే ఉన్నాడు హిమాన్స్ అనేవాడు, వాడు ఎంత గలీజ్ బుద్ధి అంటే వాడిది. వాడు మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్నామా, అప్పటి నుంచి ఇంతవరకు ఇంటికి రాలేదు. మేమందరం నిద్రపోయిన తర్వాత 12కి వస్తాడు. వాడి దగ్గర నుంచి బెడ్ అని మేము తీసేసుకున్నాం, ఎందుకంటే ఆయన మాయ కాబట్టి. సో వాడు నేల మీద కూర్చుంటున్నాడు, నైట్ అంతా నేల మీద పండుకుంటున్నాడు. వాడికి అలాగే జరగాలి. వాడు అసలు కుక్క బతుకు కన్నా హీనంగా అయిపోయింది వాడు బతుకు, ఎందుకంటే వాడిని ఎవరు రానిరు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి అలా వెళ్ళి అడుక్కుంటున్నాడు. వాడికి బేసికలీ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు, వాడు అసలు అన్నం కూడా తిండు సరిగ్గా. సో ఇంకా అడుక్కునే బతుకు అయిపోయింది అనమాట. వాడు మా ముందు ఎక్కడ వస్తే తలెత్తుకొని మాట్లాడని చెప్పేసి మేము కనిపిస్తే తల దించుకొని వెళ్ళిపోతాను అనమాట. వాడు జస్ట్ డబ్బుల కోసం ఆ ఇన్సూరెన్స్ వీటి మీద పడితే వాడి ఇన్సూరెన్స్ ఎక్కడ పెరిగిద్ది అనే ఒక్క విషయం వల్ల వాడి క్యారెక్టర్ అంతా పోగొట్టుకొని తలదించుకొని నడవాల్సిన అవసరం ఏముంది చెప్పండి, ఓకేనా. వీళ్ళు డబ్బుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి అమ్మ నాన్న ఇది ఏముండదు. ఇలాగే నార్త్ ఇండియన్స్ కాల్స్ నాకు వేరే తెలుగులో కూడా నా వీడియో చూసి ఫోన్ చేసి నాకు మెసేజ్ చేశారు, అలాగే కాల్స్ చేశారు. సో ఇలాంటి వాళ్ళని మనం ఎంత దూరంగా పెడితే మన లైఫ్ అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడు నాకు ఇప్పటి నుంచో తెలుసు వీళ్ళందరూ దొంగనా కొడుకులని. సో అందుకనే నేను మొత్తం గ్రూప్లో ఫోటో చేసాం. కానీ మనం ఇక్కడ ఎందుకు ఓడిపోయాం అనే దానికి కూడా నేను చెప్తాను చూడండి. సో మనం ఒక వీడియో చేసాం 23 minutes. ఆ వీడియో మొత్తంలో చూసారా వాడు ఎక్కడ ఒప్పుకోవాలా. సో మనకి సర్టెన్ ఎవిడెన్స్ అనేది కరెక్ట్గా లేదు, ఓకేనా. అందుకనే మనం ఓడిపోయాం. సో ఇప్పుడు వాడి కూడా హిట్ అన్న కిందకి వచ్చింది, నాది హిట్ అని కింద వచ్చింది. వాడు బతికిపోయాడు, నేను బతికిపోయాను. సో నాకైతే ఏం ఇష్యూ ఉండదు, వాడికి మాకైతే ఇష్యూ రావాలి, కానీ వాడు ఇష్యూ లేకుండా వెళ్ళిపోయాడు. సో మనం ఎప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు, కానీ మనది బాగా అయితే అనుకున్నామని. కానీ వీళ్ళ వల్ల ఇప్పుడు అటు ఇటుగా 70 to 80,000 వరకు లాస్ బేర్ చేయాల్సి వస్తుంది. చూద్దాం మనం ఈ 70 to 80,000 ఇన్సూరెన్స్ కంపెనీతో ఎలాగోలా ఫైట్ చేద్దాం. వాళ్ళు బేసికలీ వాళ్ళ దగ్గర డబ్బులు వెళ్తే మాత్రం మన దగ్గర తిరిగి రావు, కానీ చూడాలి మనం ఎంతవరకు చేయగలమో. ఈ వీడియోస్ అన్ని చూసి నాకు చాలా మంది కాల్స్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అనమాట. సో ఇలాగే మనం కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం యూట్యూబ్లో, ఎందుకంటే ఒకప్పుడు యూట్యూబ్లో మంచిగా వీడియోస్ పెడుతున్నప్పుడు మనకి సబ్స్క్రైబర్స్ గ్రో అయ్యమాట. కానీ నేను ఎప్పుడు ఏ వీడియోలో కానీ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి ఎప్పుడు అడగను. జస్ట్ నేను ఇలా ర్యాండమ్గా నా లైఫ్లో జరిగే మొత్తం పోస్ట్ చేస్తూ వెళ్తాను. కానీ ఈ వీడియోస్, ఈ సిరీస్ ఆఫ్ ఒక 6 వీడియోస్ చూసిన వాళ్ళందరికీ ఇక్కడ సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతాయి, ఓకేనా. ప్రూఫ్ లేకపోతే నువ్వు ఏం చేయలేవు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. బేసికలీ ఇక్కడ చాలా మంది ఇన్సూరెన్స్ స్కామ్ చేస్తారు, అందరికీ తెలుసు ఇన్సూరెన్స్ స్కామ్. సో నేను ఒక పిట్ట కథ రూపంలో చెప్తాను, అందరికి క్లారిటీగా అర్థమైద్ది. సో బేసికలీ ఒక స్టూడెంట్ వస్తాడు, వాడు ఖచ్చితంగా మనోడు కాదు, పైనుంచి వచ్చేవాడు వస్తాడు. అర్థమైందా మీకు ఎవరి గురించి చెప్తున్నాను? వస్తాడు మంచిగా ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొంటాడు, $2,000 $3,000 పెట్టి. ఇక్కడ ఎలా ఉండిద్దంటే బయట సపరేట్ మనుషులు ఉంటారు, అంటే వాళ్ళే వచ్చి నీ కార్ని గుద్దుతారు, ఇంజన్ మీద గుద్దుతారు. అంటే ఇప్పుడు సైడ్ ఎక్కడన్నా డోర్లు గుద్దుకున్నాం అనుకో, బేసిక్గా రిపేర్ చేయించేసుకోవచ్చు. కానీ ఇంజన్ పాడేలా గుద్దామనుకో రిపేరింగ్ ఉండదు. సో ఇక్కడ టోటల్ లాస్ చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. అంటే ఒక కార్ కంప్లీట్ దేనికి పనికి రాదు అని చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీలు డిక్లేర్ చేసి మనీ ఇచ్చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే బయట వేరే వాళ్ళకి అలా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఒక పాత డొక్కు కార్ వేసుకొచ్చి నీ కార్ ఇంజన్ గుద్దేస్తారు, వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. ఎలా ఎస్కేప్ అయిపోతారంటే మనకి సీసీ కెమెరా లేని ప్లేసెస్ చాలా ఉంటాయి, అలాంటి ప్లేస్లో గుద్దేశారని చెప్పి పోలీస్ రిపోర్ట్ అంతా అంతా లీగల్గా వేలోనే లీగల్గా పోలీస్ రిపోర్ట్ ఇస్తారు, నా కారు ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారని చెప్పేసి. కానీ వీళ్ళకి తెలుసు ఎవరు గుద్దేశారని. సో ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేసింది, మనకు అవతల పక్క ఎవిడెన్స్ కరెక్ట్గా లేదు, ఎవరు గుద్దారో, సో హిట్ అన్నారని చెప్పేసి మనోడి కార్ వాల్యూ 2,000. కానీ ఇన్సూరెన్స్ ఎలా వర్క్ అయ్యిందంటే 2,000 కార్ వాల్యూ ఉన్నా కానీ వీటికి 6,000 డబ్బులు ఇస్తారు. డబ్బులు ఓకే, ఇది అయిపోయిన తర్వాత మనోడు నెక్స్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి వీళ్ళకి అన్ని సెట్ చేసుకుంటారు, లాయర్ని, వీళ్ళతో మాట్లాడే లాయర్స్ని. సో వీళ్ళు మాట్లాడకుండా లాయర్స్ మాట్లాడతారు ఇన్సూరెన్స్ కంపెనీతో. ఈ యాక్సిడెంట్ వల్ల మా కస్టమర్కి చెస్ట్ పెయిన్ వచ్చింది, బ్రెయిన్ ట్రామా అవుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు కాళ్ళు చేతులు నొప్పులు అనుకో, బేసికలీ ఎక్స్రేస్ అన్ని తీపించుకుంటారు. వీళ్ళు తెలియని వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా, అందుకనే బ్రెయిన్ ట్రామా అని చెప్తారు. సో బ్రెయిన్ ట్రామా అంటే ఏంటంటే నా మెదడు పనిచేయట్లేదు, ఈ యాక్సిడెంట్ వల్ల నా మానసిక పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి $10,000 నుంచి $20,000 వరకు లాగేస్తారు. బేసికలీ ఆ డబ్బుల్ని లాయరు అలాగే ఆ కస్టమర్ పంచుకుంటారు, ఇంత అని చెప్పేసి. అలా చేసేసి కళ్ళు మూసుకొని తిరిగేలోపు వాళ్ళు మస్టాంగ్లు కొంటారు, అంతే కదా. ఇప్పుడు మస్టాంగ్ అలాంటి పెద్ద పెద్ద ఎక్స్పెన్సివ్ కార్లు కొన్నప్పుడు ఒక 1 year తర్వాత వాల్యూ పడిపోయింది. బేసికలీ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పోయింది నాప అంటే. సో ప్రతి 1 yearకి ఒకసారి వచ్చేసి వాళ్ళు ఇలా స్మూత్గా ఇన్సూరెన్స్ క్లెయిమ్లు కొట్టుకొని వెళ్తారు. అలాంటి వాళ్ళు మాత్రం వీళ్ళు బాగా నమ్ముతారు. మనం ఎంత ప్రూఫ్స్తో పెట్టుకున్నా కానీ ఇలా నిజాయితీగా ఉంటే, ఈ దేశంలో నిజాయితీగా ఉంటే మనం దేనికి పనికిరాం అనమాట. సో అందుకనే మనం ఎప్పటికప్పుడు స్మార్ట్గా వాళ్ళలాగే ఉన్నట్టు ట్రై చేయాలి, లేకపోతే మనమే లైఫ్లో నష్టపోతున్నాడు. సో ఈ వీడియో వల్ల చాలా మందికి అర్థమైంది అసలు ఎలా వర్క్ అవుద్ది ఎలా అని చెప్పేసి. సో ఈ వీడియో ఎవరికన్నా హెల్ప్ అయితే నాకు అదే చాలు. సో ఎక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాం. నేనైతే మొత్తం
మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అలాగే ఇంకో చిన్న పాయింట్ ఇక్కడ ఏంటంటే, మా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం పెద్ద మనసుతో నాకు అది థర్డ్ పార్టీ చేయలేదు. నా యొక్క ఇన్సూరెన్స్ పాలసీలో ఈ ఆప్షన్ ఉందన్నమాట. అది ఉంది కాబట్టి మనం పోలీస్ రిపోర్ట్ ఇచ్చాం కాబట్టి అయింది. ఈ పోలీస్ రిపోర్ట్ కానీ ఇవ్వకపోయింటే మొత్తం మన మీద వచ్చేది. మనం పోలీస్ రిపోర్ట్ ఇచ్చాం కాబట్టి ఈ పాలసీలో అకార్డింగ్ టు ద పాలసీ పోలీస్ రిపోర్ట్ ఇస్తే మనం $1000 డిడక్టిబుల్ వేవ్ ఆఫ్ చేస్తారు. సో చూద్దాం మనకి నెక్స్ట్ స్టోరేజ్కి ఎంత మనీ అయింది, అలాగే రెంటల్కి ఎంత మనీ అయింది. నేను మొత్తం మనం పే చేస్తాం కదా, పే చేసిన తర్వాత వాళ్ళగా మనం కూడా స్మార్ట్ మూవ్ చేద్దాం. అయిపోయిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.